ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూడండి. అప్పుడు ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకమ్మా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ ఆశ్రమానికి లాక్కొచ్చావు? విసుగ్గా అన్నాడు సిద్ధార్థ. చెబుతాను సిద్ధార్థ, ముందు లోపలికి వెళ్దాం పదా అని దిగాలుగా అంది గౌతమి. ఆశ్రమం లోపల శివానంద స్వామి ప్రశాంతమైన ధ్యానంలో ఉన్నారు. స్వామి వాళ్ళు వచ్చారు అన్న శిష్యుని మాటలతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శివానంద. ఆయన ముఖంలో దివ్య తేజస్సు కనిపిస్తుంది. కూర్చోండి అని ఆయన అనగానే ఇద్దరు ఆయన ఎదురుగా కూర్చున్నారు. స్వామి, నిన్న మీకు ఫోన్లో చెప్పాను కదా, రాత్రులు ఇంట్లో ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో నా వెనుక తిరుగుతున్నట్లు, నన్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె గొంతులో ఏదో తెలియని భయం. ప్రశాంత వందనంతో శివానంద స్వామి ఆమె మాటల్ని వింటున్నాడు. అమ్మా, ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు అని అరిచాడు సిద్ధార్థ. సిద్ధార్థ, నువ్వు కొంచెం ఆగు అని నెమ్మదిగా అంది గౌతమి. మీరు సిద్ధార్థని కూడా నాతో పాటు తీసుకురమ్మన్నారుగా, అందుకే తీసుకువచ్చాను అని అంది స్వామీజీతో. అయితే ఇది స్వామీజీ పని అన్నమాట అని మనసులో అనుకుంటూ కోపంగా స్వామీజీ వైపు చూశాడు సిద్ధార్థ. శివానంద స్వామి చిన్నగా నవ్వి కళ్ళు మూసుకొని 1 నిమిషం ధ్యానంలో ఉండి మళ్ళీ కళ్ళు తెరిచాడు. మీ ఇంట్లో ఒక సమస్య ఉంది అని అన్నాడు గంభీరంగా. అనుకున్నా ఈ స్వామీజీ ఇలాంటిదేదో అంటాడని. ముందే అనుకున్నా అమాయకుల నుండి డబ్బు దండుకోవడానికి ఈ మాయ మాటలు అని కోపంగా అన్నాడు సిద్ధార్థ. స్వామీజీ అదే చిరునవ్వుతో సిద్ధార్థను చూడసాగాడు. క్షమించండి స్వామి, వీడికి కొంచెం కోపం ఎక్కువ. సిద్ధార్థ, నీకు స్వామీజీ మహిమ తెలియదు, నువ్వు అలా మాట్లాడడం తప్పు అని అంది కోపంగా. నీకే తెలియదు, అందుకే ఇలాంటి వాళ్ళ మాటలు ఈజీగా నమ్మి ఇలా చేస్తున్నావు అని అన్నాడు సిద్ధార్థ. స్వామీజీ నవ్వుతూ, సిద్ధార్థ, ఒక్కసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు అన్నాడు. ఎందుకు అని విసుక్కున్నాడు సిద్ధార్థ. సిద్ధార్థ, స్వామీజీ చెప్తున్నారు కదా, ఆయన చెప్పింది చెయ్యి అని కోపంగా గౌతమి అని అన్నది. తల్లి మాట కాదనలేక తన చేతిని చాచాడు సిద్ధార్థ. స్వామీజీ సిద్ధార్థ చేతిని పట్టుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అంతే, స్వామీజీ తన ఒంట్లో హై వోల్టేజ్ కరెంట్ పాస్ అయినట్లు అయిపోయాడు. వెంటనే కళ్ళు తెరుస్తూ సిద్ధార్థ చెయ్యి వదిలేసి, ప్రమాదం, సిద్ధార్థకు ప్రమాదం అని అరిచాడు. స్వామి అంటూ భయపడిపోయింది గౌతమి. సిద్ధార్థకి అంతా అయోమయంగా ఉంది. నేను ముందే చెప్పా కదా, ఈయన ఇలాంటివేదో చెప్పి నిన్ను భయపెడతాడని. ముందు ఇక్కడి నుంచి పోదాం పదా అని అన్నాడు. ఆగు సిద్ధార్థ, గంభీరంగా అన్నాడు స్వామీజీ. తన తల్లిని తీసుకొని వెళ్ళబోతున్న సిద్ధార్థ ఒక్క క్షణం ఆగాడు. తెలుసో తెలియకో మనుషులు తప్పులు చేస్తారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కొంతైనా సమస్య తీరుతుంది. కాదని మొండికి వేస్తే ప్రాణాలు కూడా పోతాయి అని హెచ్చరించాడు. గౌతమి నిస్సహాయంగా స్వామీజీనే చూస్తూ ఉంది. స్వామీజీ మాటలు పట్టించుకోకుండా సిద్ధార్థ తన తల్లిని తీసుకొని అక్కడి నుండి వేగంగా బయటకు నడిచాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న కాలేజీ బస్సు సడన్గా ఆగిపోయింది. పంచర్ అయిన బస్సుని అతి కష్టం మీద కంట్రోల్ చేసి ఆపాడు బస్సు డ్రైవర్ డేవిడ్. ఏంటన్నా ఇలా జరిగింది? దిగాలుగా అన్నాడు బస్సు క్లీనర్ బాలు. సర్లేరా, ఏం చేస్తాం, ఆ స్టెప్నీ టైర్లో గాలి ఉందో లేదో చూడు అన్నాడు డేవిడ్.
అన్నా పర్లేదు, గాలి బాగానే ఉంది, స్టెప్ని చెక్ చేసి చెప్పాడు బాలు. ఇద్దరూ కలిసి ఒక అరగంట కష్టపడి టైర్ మార్చారు. డేవిడ్ బస్ స్టార్ట్ చేసి మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటన్నా ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు అని అడిగాడు బాలు. ఏమీ లేదు లేరా, చెప్పన్నా, నాకు కూడా చెప్పవా అని మళ్ళీ అడిగాడు బాలు. ఏం లేదని చెప్తున్నా కదా అంటూ విసుక్కున్నాడు డేవిడ్. ఏం లేకపోతే నువ్వు అలా ఎందుకుంటావన్నా, నాకు తెలుసు, చెల్లి గురించే నువ్వు బాధపడుతున్నావు అన్నాడు బాలు. ఆ మాటకి డేవిడ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాధపడకన్నా, ట్రీట్మెంట్కి ఎంత అవుద్ది? 10 లక్షలు. 10 లక్షలా అని నోరెళ్ళబెట్టాడు బాలు. మనలాంటి వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందన్నా అని దిగాలుగా అన్నాడు బాలు. డేవిడ్ ఏం మాట్లాడలేదు. నిజమే, తనలాంటి ఒక సాధారణ బస్సు డ్రైవర్కి 10 లక్షలు అర్జెంటుగా కావాలంటే ఎలా వస్తాయి? కానీ వస్తాయి. అందుకు తాను ఒక పని చెయ్యాలి, తప్పదు మనసులో గట్టిగా అనుకున్నాడు డేవిడ్. ఏ ఫ్యామిలీ ప్యాక్ మటన్ కరో అన్నాడు అన్వర్. ఏంటి భయ్యా, రోజు బిర్యానీ పట్టుకెళ్తావు, ఇంట్లో వదిన వంట చేయడం లేదా ఏంటి? నవ్వుతూ అడిగాడు ఆ హోటల్ యజమాని. అదేం లేదురా, మీ వదిన ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, తనకు ఇష్టమని తీసుకెళ్తున్నా, గుట్కా నములుతూ అన్నాడు అన్వర్. ఓహ్ అవునా, అయితే ఇంకొన్ని రోజుల్లో బుల్లి అన్వర్ వస్తాడన్నమాట మళ్ళీ నవ్వుతూ అన్నాడు హోటల్ యజమాని. అన్వర్ కూడా నవ్వాడు. బాయ్, ఇదిగో నీ బిర్యానీ అంటూ హోటల్ కుర్రాడు అన్వర్ చేతికి బిర్యానీ కవర్ అందించాడు. అన్వర్ బిర్యానీ ప్యాకెట్ వాసన చూసి, ఆహా, కమ్మటి వాసన వస్తుంది, అందుకే ఎప్పుడు నీ దగ్గరే బిర్యానీ తీసుకెళ్తా అన్నాడు. హోటల్ యజమాని నవ్వుతూ థ్యాంక్స్ భయ్యా అన్నాడు. సరే మరి, నేను ఉంటా అంటూ అతని చేతిలో డబ్బులు పెట్టి బైక్ స్టార్ట్ చేసి మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు అన్వర్. వచ్చావా, ఇంకా రాలేదని నీకోసమే ఎదురు చూస్తున్నా అని అంది అన్వర్ భార్య ఆయేషా. అన్వర్ నవ్వుతూ, ఇదిగో నా కొడుకు కోసం బిర్యానీ తెచ్చా అన్నాడు. నీ కొడుకు కోసమేనా, నా కోసం కాదా అంటూ సరదాగా అలిగింది ఆయేషా. అన్వర్ నవ్వి, నీకోసం కూడా, సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా అంటూ బాత్రూంలోకి నడిచాడు. అన్వర్ పవర్ ఆన్ చేసి స్నానం చేయడం మొదలుపెట్టాడు. అంతలో అన్వర్ అంటూ ఒక అమ్మాయి తీయని కంఠంతో పిలవసాగింది. అన్వర్ టక్కుమని షవర్ ఆఫ్ చేసి ఆ కంఠం వినబడిన వైపు చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఆయేషా, పిలిచావా అన్నాడు గట్టిగా. లేదే, నేనేమి పిలవలేదు అని అంది ఆయేషా. అన్వర్ బాత్రూమ్ అంతా ఒక్కసారి పరిశీలనగా చూసి మళ్ళీ షవర్ ఆన్ చేశాడు. తిరిగి అదే కంఠం మళ్ళీ పిలవసాగింది. నేను అన్వర్, నీకోసమే వచ్చా అంటూ మళ్ళీ ఆ అమ్మాయి నవ్వు వినిపించింది. అన్వర్ వెన్నులో ఒక్కసారిగా భయం మొదలైంది. ఎవరది అని కంగారుగా అరిచాడు. ఈసారి ఆ అమ్మాయి కంఠం ఏమీ మాట్లాడకుండా గట్టిగా నవ్వసాగింది. అన్వర్ బాత్రూంలో గుండ్రంగా తిరుగుతూ బాత్రూం మొత్తం భయంతో పరిశీలించసాగాడు. అంతలో కెవ్వుమంటూ ఆయేషా గట్టిగా అరిచింది. ఆయేషా, ఏమైంది అంటూ అన్వర్ కంగారుగా బాత్రూం నుండి బయటకు పరిగెత్తాడు. అన్వర్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆయేషా కదలకుండా బొమ్మలా నిలబడిపోయి భయంగా దేన్నో చూస్తుంది. అన్వర్ నెమ్మదిగా ఆయేషా దగ్గరికి వచ్చాడు. అతను అలా వస్తుంటే భరించలేని దుర్వాసన ఎక్కడి నుండో రాసాగింది. ఆ వాసనని భరించలేక అన్వర్ గట్టిగా ముక్కు మూసుకున్నాడు. ఆయేషా, ఏమైంది, ఎందుకలా అరిచావు అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసి నెమ్మదిగా అడిగాడు. అప్పటికే భయపడుతున్న ఆయేషా తన చేతిని బారుగా చాపి
ఒకవైపు చూపించింది. అటు చూసిన అన్వర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను తెచ్చిన బిర్యానీ ప్యాకెట్ నిండా విచిత్రమైన పురుగులు వందల సంఖ్యలో ఆ ప్యాకెట్ అంతా పాకుతున్నాయి. వాటిని చూడటానికే చాలా అసహ్యం వేస్తుంది. వాటి నుండి వస్తున్న భయంకరమైన దుర్వాసనకి ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. ఏంటిది? నేను తెచ్చినప్పుడు బిర్యానీ కమ్మటి వాసన వస్తుంది కదా, ఇప్పుడు దీనిలోకి పురుగులు ఎలా వచ్చాయి అంటూ బుర్రబద్దలు కొట్టుకోసాగాడు అన్వర్. వీడియో క్వాలిటీ బాగుందా? ఫోన్లో వికృతంగా నవ్వుతూ అడిగాడు ఆ వ్యక్తి. ఎవడ్రా నువ్వు? కోపంగా అరిచాడు సిద్ధార్థ. పరిచయాలు తర్వాత చేసుకుందాం, ముందు వీడియో ఎలా ఉందో చెప్పు, ఈసారి వెటకారంగా అన్నాడు. ఏం కావాలి నీకు? కోపంగా అడిగాడు సిద్ధార్థ. మొత్తానికి అసలు పాయింట్కి వచ్చావు. ఏం కావాలి కాదు, ఎంత కావాలని అడుగు అని అన్నాడు ఆ వ్యక్తి మళ్ళీ క్రూరంగా నవ్వుతూ. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సీరియస్గా అడిగాడు సిద్ధార్థ. అవును, బ్లాక్మెయిలే చేస్తున్నా. వెంటనే ఓ 10 లక్షలు రెడీ చేసుకో అన్నాడు. 10 లక్షలా? ఏంటి డ్రామాలాడుతున్నావా అంటూ అరిచాడు సిద్ధార్థ. డ్రామాలాడుతుంది ఎవరు బాస్? నువ్వా లేక నేనా? ఒక మంచి అమ్మాయిని దారుణంగా చంపి పాతిపెట్టి కూలుగా ఏమీ ఎరగనట్లు తిరుగుతున్నావు నువ్వు. అవతల వ్యక్తి అంతకంటే గట్టిగా అరిచాడు. అతను అలా అనేసరికి సిద్ధార్థ కాస్త తగ్గాడు. ఒక్క క్షణం ఆలోచించి, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. వెంటనే అతను, నా దగ్గర కూడా అంత టైం లేదు, త్వరగా డబ్బు రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేస్తా అంటూ సిద్ధార్థ ఏదో చెప్తున్నా వినకుండా కాల్ కట్ చేశాడు. సిద్ధార్థకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అనన్యను పాతిపెట్టిన రోజే ఆ రహస్యం కూడా సమాధి అయిపోయింది అనుకుంటే, ఇప్పుడు ఈ వీడియో రూపంలో ఎవడో దాన్ని బయటకు తవ్వాడు. అసలు వీడెవడు అని ఆలోచించసాగాడు. అంతలో సిద్ధార్థ అంటే మీరేనా అంటూ అక్కడికి వచ్చిన 2 కానిస్టేబుల్స్ సిద్ధార్థను ప్రశ్నించారు. వాళ్ళను చూడగానే సిద్ధార్థ మైండ్లో రకరకాల ప్రశ్నలు తిరగసాగాయి. ఇంతకు ముందే ఎవడో ఫోన్ చేసి వీడియో బయట పెడతా అని బ్లాక్మెయిల్ చేశాడు. వెంటనే నా కోసం పోలీసులు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుంటే, మిమ్మల్ని అడిగేది సిద్ధార్థ అంటే మీరేనా అని మళ్ళీ రెట్టించి అడిగారు కానిస్టేబుల్స్. అవును నేనే అని తన ముఖంలో కంగారు కనిపించకుండా కవర్ చేసుకుంటూ చెప్పాడు సిద్ధార్థ. అయితే స్టేషన్ పదండి, ఎస్ఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అన్నాడు కానిస్టేబుల్. నేను స్టేషన్కి రావాలా? ఎందుకు అని అడిగాడు సిద్ధార్థ. అవన్నీ స్టేషన్కి వచ్చాక మా ఎస్ఐ గారు చెబుతారు, కానీ ముందు మీరు పదండి సార్ అంటూ కానిస్టేబుల్స్ సిద్ధార్థను వెహికల్స్లో ఎక్కించుకొని స్టేషన్కు బయలుదేరారు. మంచినీళ్ళు గురుమూర్తి నెమ్మదిగా అరుస్తున్నాడు. హాస్పిటల్లో ఉన్న అతను అప్పుడే స్పృహలోకి వచ్చాడు. అరే, పేషెంట్ స్పృహకి వచ్చినట్లుంది, వెంటనే ఈ విషయం డాక్టర్ గారికి చెప్పాలి అనుకుంటూ నర్స్ ఆ రూమ్ నుండి బయటకు పరిగెత్తింది. గురుమూర్తికి దాహంతో గొంతు ఎండిపోతుంది. తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని అందుకోవడానికి ప్రయత్నించి ఒంట్లో ఓపిక లేక బాటిల్ని కింద పడేశాడు. మంచినీళ్ళు కావాలా అంది ఒక అమ్మాయి తీయగా. అతి కష్టం మీద కనురెప్పలు తెరుస్తూ ఆ అమ్మాయి వైపు చూశాడు గురుమూర్తి. ఆ అమ్మాయి రూపం అతనికి అంత స్పష్టంగా కనబడడం లేదు. యాక్సిడెంట్ కారణంగా అతను చాలా వీక్గా ఉన్నాడు. నిన్నే, మంచినీళ్ళు కావాలా అని మళ్ళీ అడిగింది. కావాలి అని నీరసంగా అన్నాడు. ఆ అమ్మాయి 4 అడుగులు ముందుకు వేసి ఒక గ్లాస్ గురుమూర్తికి దగ్గరకు తెచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచాడు గురుమూర్తి. ఆ గ్లాసు నిండా అతనికి చిక్కని రక్తం కనిపించింది. రక్తం రక్తం అంటూ అరిచాడు. ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ,
ఇది రక్తం కాదు గురుమూర్తి, బీట్రూట్ జ్యూస్ అని అంది. కాదు, అది రక్తమే అంటూ తనని పేరు పెట్టి పిలిచిన అమ్మాయి ఎవరా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతే, అతని పై ప్రాణాలను పైనే పోయాయి. అనన్య, నువ్వా అంటూ గట్టిగా అరిచాడు. సార్, నన్ను ఎందుకు తీసుకువచ్చారు అని గట్టిగా అడిగాడు సిద్ధార్థ ఎస్ఐ సంపత్ని. టెన్షన్ అవ్వకండి సిద్ధార్థ, చెప్తాను, కాస్త ఆగండి అన్నాడు సంపత్. నాకు అవతల ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలంటూ తొందరపడ్డాడు సిద్ధార్థ. సంపత్ ఒకసారి సిద్ధార్థ వైపు చూసి, కానిస్టేబుల్ వాళ్ళని ఇలా తీసుకురండి అని ఆర్డర్ వేశాడు. క్షణాల్లో కానిస్టేబుల్ ఎస్ఐ చెప్పిన వాళ్ళని తీసుకువచ్చి అతని ఎదుట నిలబెట్టాడు. వీళ్ళు మీకు తెలుసా? సిద్ధార్థని సూటిగా అడిగాడు ఎస్ఐ. వాళ్ళెవరో నాకు తెలియదు సార్, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు సిద్ధార్థ. పోనీ అనన్య తెలుసా? అనన్య పేరు వినేసరికి కాస్త కంగారు పడిన సిద్ధార్థ వెంటనే తేరుకొని, హా, అనన్య నా స్టూడెంట్ అన్నాడు. వాళ్ళు అనన్య పేరెంట్స్. సిద్ధార్థ ముఖం వైపే సీరియస్గా చూస్తూ అన్నాడు ఎస్ఐ సంపత్. ఏమో నాకు తెలియదు సార్, ఇంతకీ ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? చిరగ్గా అడిగాడు. అనన్య గత 4 రోజులుగా కనబడడం లేదని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీరు అనన్యతో చాలా క్లోజ్గా ఉండేవారట, నా ఎంక్వైరీలో తెలిసింది, డౌట్గా అన్నాడు ఎస్ఐ. సార్, దిస్ ఈజ్ టూ మచ్. అనన్య నా స్టూడెంట్, ఆమెతో నేను క్లోజ్గా ఉండడం ఏమిటి? సిద్ధార్థ కాస్త కోపంగా అన్నాడు. రిలాక్స్ సిద్ధార్థ, ఎందుకంత కోపం అంటూ సంపత్ సిద్ధార్థకు మరీ కాస్త దగ్గరగా వచ్చి, నా ఎంక్వైరీలో ఇంకో విషయం తెలిసింది. అది ఏంటంటే అనన్య మీతో తరచుగా ఫోన్ మాట్లాడేదని. నిజమే కదా అన్నాడు నవ్వుతూ. సార్, దిస్ ఈజ్ నాన్ సెన్స్. అనన్య మాత్రమే కాదు, నా స్టూడెంట్లో చాలామంది డౌట్ క్లారిఫికేషన్ కోసం అలా కాల్స్ చేస్తుంటారు. అంత మాత్రాన నన్ను అనుమానిస్తారా? ఇంకాస్త కోపంగా అన్నాడు సిద్ధార్థ. సంపత్ సిద్ధార్థ వైపే చూసి ఓ నిమిషం అదోలా చూసి, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి అన్నాడు సీరియస్గా. మొబైల్ అడిగేసరికి సిద్ధార్థ మరింత టెన్షన్ పడ్డాడు. అయినా ఏమాత్రం కంగారు పడకుండా, నా మొబైల్ ఎందుకు సార్ అన్నాడు. ఇవ్వండి సార్, వెంటనే ఇచ్చేస్తానులే అన్నాడు సంపత్. ఏంటి ఇలా జరుగుతుంది? మొబైల్ ఎలా ఇవ్వను? ఇస్తే ఇంకేమైనా ఉందా? ఇంతకు ముందు ఆ బ్లాక్మెయిలర్ పంపిన వీడియో అందులోనే ఉంది. అది కానీ ఈ ఎస్ఐ చూస్తే ఇంకేముంది, అడ్డంగా దొరికిపోతానని మనసులో రకరకాలుగా ఆలోచించసాగాడు. సార్, మిమ్మల్నే, మొబైల్ ఇవ్వండి సార్ అదోలా అడిగాడు ఎస్ఐ. అయిపోయాను, ఈ ఇంతటితో నా చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకుంటూ మొబైల్ తీసి సంపత్ చేతికిచ్చాడు. సంపత్ స్టైల్గా మొబైల్ అందుకొని, పాస్వర్డ్ చెప్పండి అన్నాడు సీరియస్గా. పాస్వర్డ్ అంటూ సిద్ధార్థ తనలో తాను కొనుక్కోసాగాడు. ఏంటి సార్, మీ పాస్వర్డ్ మీకు తెలియదా? చెప్పండి అంటూ గట్టిగా అన్నాడు ఎస్ఐ సంపత్. సిద్ధార్థ మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన్నుకొస్తున్న భయాన్ని గుండెల్లో దాచుకొని ప్రయత్నిస్తున్నాడు. ఇంకేముంది, నేను పాస్వర్డ్ చెప్పగానే ఫోన్ అన్లాక్ చేసిన ఎస్ఐ ఆ వీడియో చూసేస్తాడు. ఆ తర్వాత నేను జైలుకి వెళ్ళడం ఖాయం అనుకుంటూ ఎస్ఐకి పాస్వర్డ్ చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.